నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడు గ్రామం ఇది. ఈ గ్రామం గజ్జలకొండ, మార్కాపురం మండలం గజ్జలకొండకు ముందుగా వస్తుంది. మార్కాపురం నుండి గజ్జలకొండ వెళ్ళే మార్గంలో ముందు వచ్చే ఊరు పోతలపాడు. ఇక్కడ శివాలయం ఉంది, అలానే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రం, అలానే ఈ గ్రామంలో కొంగరవాగు అనేది ఒకటి ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది పాఠశాలల యొక్క భవన సముదాయం. అదేవిధంగా ఇప్పుడు శివాలయం దగ్గరికి వెళ్ళాం మనం. ఈ శివాలయం శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం. దాదాపు 110 సంవత్సరాల క్రితం నాడు నిర్మించిన ఆలయంగా చెప్తుంటారు. ఇక్కడికి సమీపంలో మంగినపూడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన అచ్యుతన వెంకటరామయ్య గారు ఈ ఆలయాన్ని అప్పట్లో ప్రజల వద్ద నుండి చందాలు సేకరించి నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయానికి స్థలాన్ని కీర్తిశేషులు కాలంరాజు తులసమ్మ గారు, తురిమెల్ల రామ్మూర్తి గారు మరికొందరు కలిసి ఆలయాన్ని దేవాలయం కోసం కేటాయించారు. దీంతో అచ్యుతన వెంకటరామయ్య గారు ఇక్కడ ఆలయం నిర్మించారు. 110 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం కొన్ని దశాబ్దాలుగా, అంటే దాదాపు 30 సంవత్సరాల నుండి కాస్త వైభవాన్ని కోల్పోయింది. అయితే ఒక దశాబ్ద కాలం క్రితం స్థానికులు శిథిలమైన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఇక్కడ పైన గోపురాలను సరిచేయడం, ఇవన్నీ చేయడం ద్వారా కాస్త మరలా భక్తుల సందడి కనిపిస్తుంటుంది. 8 ఎకరాల మాగాని భూమి ఉన్నప్పటికీ ఎందుకు ప్రయోజనం లేకుండా పోయింది. 2 ఎకరాల చేను నుండి వచ్చే కౌలు ద్వారానే ధూపదీప నైవేద్యాలు చేస్తున్నారు. ఇక్కడ ఆలయాన్ని ధూపదీప నైవేద్యం కింద దేవాదాయ శాఖ తీసుకుంటుందో అని పరిశీలిస్తే భూమి ఉంది కాబట్టి తీసుకోమంటూ వారు తిరస్కరించడంతో ఆలయం ఎటువంటి కైంకర్యాలకు నోచుకోకుండా ఇలా ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడితో పాటు గంగామాత, అదేవిధంగా అన్నపూర్ణాదేవి, ఈ 2 సంబంధించిన మూర్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అలానే నాగేంద్రుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు చాలా చక్కగా దైవీమానంగా కనిపిస్తూ ఉంటుంది. మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా రామాలయం, ఇక్కడ దీంట్లోనే రాముడు, లక్ష్మణుడు, సీత, ఈ ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. మొత్తం మీద ఈ ఆలయం 100 సంవత్సరాలు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఈ యొక్క ఆలయంలో తరచుగా భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు, ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. ఇక ఇందాక చెప్పుకున్నట్టు ఈ గ్రామానికి సమీపంలో కొంగర వాగు ఒకటి ప్రవహిస్తుంటుంది. ఈ వాగు ఏదైతే ఊరికి ఉత్తరం వైపు ఉంటుంది, ఈ వాగు ఒడ్డులో మనం చూస్తున్న తాటి చెట్లు ఉన్నాయో ఆ చెట్ల దగ్గర అప్పట్లో మొగలి చెట్లు ఉండేవి, మొగలి పూల చెట్లు. సాయంత్రం వేళ ఈ మొగలి పూల వాసన అద్భుతంగా అక్కడంతా కూడా వ్యాపించి ఉండేది. దీంతో చాలామంది అప్పట్లో పెద్దలు ఈ ప్రాంతంలో కాస్త నడక చేస్తూ సేద తీరేవారు. అలానే సెలవులకు పోతలపాడు వచ్చేవారు కూడా ఈ వాగు వెంట తిరుగుతూ ఆనందాన్ని పొందేవారు. అలానే ఈ గ్రామానికి సమీపంలో దశబంధ చెరువు ఉంది. కందవానిపల్లికి సంబంధించిన పొడ్లపల్లి పెద్ద బుచ్చన్న, చిన్న బుచ్చన్న అనే సోదరులు ఆ చెరువు నిర్మించినట్లుగా గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.